ఇప్పుడు మీరు 2 కల్చర్స్ చూసారు కదా, అరబీ కంట్రీస్ లో బయట కంట్రీస్ లో ఎలా ఉంటారు ఏంటనేది. అక్కడ బెటరా మనుషులు వాళ్ళు ఇచ్చే విలువలు కానీ, ఇక్కడ బెటర్ అంటారా? మీకు ఒకటి చెప్పాలా మేడం, నేను ఒకప్పుడు అంతే అనుకున్నా. ఇండియాలోనే పర్సన్స్ ఇట్లా అనుకుంటాం మనం మన విలేజ్కి వెళ్ళినాం అనుకోండి, మన విలేజ్ వల్ల ఇట్లున్నదా అని మనం ఫీల్ అవుతాం. ఈ విలేజ్ నుంచి వెళ్ళిపోవాలి రా, వేరే విలేజ్కి పోవాలా అంటాం. సేమ్ అదే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి కంట్రీలో సేమ్ సిచ్యువేషన్, సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే అరబిక్ సౌదీ వాళ్ళకైనా, బంగ్లాదేశ్ వాళ్ళకైనా, ఫిలిప్పీన్స్ అయినా, అంటే వీళ్ళందరితో నేను ట్రావెల్ అయినా కాబట్టి, సుడానీ వాళ్ళు అయినా కానీ వీళ్ళందరి సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెము మనకు అమ్మ అనే ఒక ఫీల్ ఉంటాయి, వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు, కొంచెం లైట్ తీసుకుంటుంటారు అన్నట్టు. మనం ఏంటంటే కట్టుబొట్టు అనే ఒక ఫీల్తో ఉంటాం అన్నట్టు, వాళ్ళు అట్లా ఉండదు అన్నట్టు. కొంచెం చల్తా హే, కొంచెం ఎమోషన్లెస్ గా ఉంటారు వాళ్ళు. అంతే, వాళ్ళకి ఎమోషన్స్ కొంచెం తక్కువ, మనకి ఎక్కువ. వాళ్ళు దేనికి విలువిస్తారు? డబ్బులా? మనీ వాల్యూ 100% మనీకే. దునియా మొత్తం పరిగెడుతుంది పైసా కోసం, అంతే. ఓకే, ఇప్పుడు మరి ఆ సొంత అమ్మకి ఏమైనా అయినా, ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయినా అంత ఎమోషనల్లెస్ గా ఉండే వాళ్ళు ఎక్కడో బయట కంట్రీ నుంచి వెళ్ళిన మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది, అంటే ఫ్రెండ్షిప్ లో బాగుంటారు. మళ్ళీ ఫ్రెండ్షిప్ లో అంటే వాళ్ళది ఎట్లుంటది అంటే, ఈ రోజు మనం మాట్లాడినాం అనుకోండి, మన కోసం జానిస్తారు. రేపు మనం వెళ్ళిపోయినాం అనుకోండి, మనని మర్చిపోతారు 100%. అలా ఆ ఫ్రెండ్షిప్ తర్వాత ఏముండే లైట్. కొంచెం మనం ఏంటంటే సిస్టర్, ఇప్పుడు నేను చాలా మందిని అలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వచ్చాను అక్కడ. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వచ్చిన కాబట్టి చాలా మంది ఇప్పటికి కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, మేము చాలా మిస్ అవుతున్నాం సంగం అని. నా పేరు సంగం అంటారు అక్కడ, అంటే సర్నేమ్ సంగం కదా. సో శ్రీనివాస్ అనేది వాళ్ళకి పిలవడం రాదు, అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో సంగం అంటారు. సో ఎమోషనల్గా చాలా మందిని టచ్ చేసిన కాబట్టి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు, ఫోన్ చేస్తూ ఉంటారు, నువ్వు ఉండుంటే బాగుంటుండే అని ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు. సీనయ్య పాటతో ఇక్కడ జనాలనే కాకుండా బయట కంట్రీస్ వాళ్ళని కూడా బాగానే ఆల్మోస్ట్. సిస్టర్ ఏంటంటే మనం పోయేటప్పుడు ఏం తీసుకోము, ఒక ప్రేమ తప్ప. ఆ ప్రేమనే మన చుట్టూ వస్తూ ఉంటుంది అన్నట్టు, అంతే. సో అదొకటే ఫాలో అవుతా నేను. ఈవెన్ మా సార్లు చెప్పే, మా స్కూల్లో నుంచి కూడా టీచర్లు చెప్పే ప్రతి ఒక్క టీచర్ నుంచి నేను మంచి గురించి ఆలోచిస్తుంటే తప్ప వాళ్ళు చెప్పే మిగతా గురించి నథింగ్. నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్తో ఉంటారు. సో సార్లు అన్నీ చెప్తూ ఉంటారు, మంచి చెప్తుంటారు, చెడు చెప్తుంటారు. కానీ చెడుని నేను పక్కకు పెట్టి మంచి మాత్రమే నేను వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటా, వాళ్ళని ఎప్పుడు హార్ట్లో పెట్టుకొని ఉంటా. సో ఆ ఫీల్తో ఉంటా అన్నట్టు. బయట కంట్రీస్ వాళ్ళు ఇప్పుడు ఎమోషనలెస్ గా ఉంటారు అన్నారు కదా, మరి ఎందుకు బయట న్యూసెస్ కొంచెం వాళ్ళు ఏదైనా చిన్న తప్పు కూడా పెద్ద పెద్ద శిక్షలు వేస్తారు. ఈవెన్ చాలా మందిని మన ఇండియా వాళ్ళని వర్క్ చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళని చంపేసి పార్సల్ కట్టి పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మీరు చూస్తుంటే పాజిటివ్ గా చెప్తున్నారు కదా, మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు అవుతున్నాయి? పాజిటివ్ అంటే ఎమోషన్స్ తక్కువ వాళ్ళకు. ఇప్పుడే అన్నా కదా, వాళ్ళకి ఎమోషన్స్ తక్కువ, అందుకనే వాళ్ళకు ఒక రూల్స్. ఆ ఎమోషన్స్ లేవు కాబట్టే, ఆ రూల్స్ లేకుంటే వాళ్ళు కంట్రోల్లో ఉండరు. సో అందుకని వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఏ కంట్రీకి వెళ్ళినా నీకు రూల్స్ ఉంటాయి. ఈవెన్ సౌదీలో అయితే, నేను ఉండేది సౌదీలో, చాలా రూల్స్ ఉంటాయి అన్నట్టు. కానీ మాట్లాడిన వరకైతే మంచి రెస్పాన్స్ ఇస్తారు, చాలా సపోర్ట్గా ఉంటారు. ఉన్నంత వరకే, మనిషి ఉన్నంత వరకే ప్రేమ. మనిషితో పోయిన తర్వాత ప్రేమలు ఉండేవి వాళ్ళకి. సో ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం అయితే మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, మనకు సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళో లేదా ఊర్లో పెద్దలకి కంప్లైంట్ చేయడం ఏదో చేస్తాం. మన బయట కంట్రీ వాళ్ళు, మన భారతదేశం వాళ్ళు ఇప్పుడు బయట కంట్రీకి వెళ్ళారంటే అక్కడ ఏదైనా ఇష్యూ వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి? కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ సెకండ్ లో నీకు పోలీస్ వాళ్ళు అక్కడ ఉంటారు. విత్ ఇన్ సెకండ్ సపోర్ట్ చేస్తారా? 100%. తప్పు అక్కడ మనదా వాళ్ళదా అని చూస్తారు, పక్క చూసి మాత్రమే దాన్ని ఇది చేస్తూ ఉంటారు అన్నట్టు. మనకు అది ఇది అని ఏముండదు. కానీ ఒకవేళ మన మిస్టేక్ అని చెప్తే వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు తప్ప, ఫస్ట్ అయితే మిస్టేక్ ఎవరిది అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే 100% ఎట్లా అంటే సపోర్ట్ ఉండాలి. అక్కడ నుంచి సౌదీ క్యాండిడేట్ ఫ్రెండ్ పక్కగా ఉండాలి. సౌదీ క్యాండిడేట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నేను అజ్నబీ అంటే అదర్ కంట్రీ పర్సన్, మీరు సౌదీ,
సో నాకు ఒక ఫ్రెండ్ సౌదీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నేను మీతో మాట్లాడలేను, ఎందుకంటే డైరెక్ట్ మీతో మాట్లాడలేను, ఎందుకంటే మీరు సౌదీ కాబట్టి, నేను మీ కింద పని చేయడానికి వచ్చినా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. నా ఫ్రెండ్ సౌదీ ఉన్నాడు కదా, లేకుంటే నా మేనేజర్ కానీ నా యజమాని కానీ ఉన్నాడు కదా, అతనే మాట్లాడలేను మీతో. మాట్లాడి మీ ఇద్దరే ఓకే చేసుకుంటేనే తర్వాత నేను సేఫ్. అంతే తప్ప నేను ఎక్కువ మాట్లాడినా అనుకో, నువ్వేందా బతకడానికి వచ్చినోడివి, నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పి అట్లా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ కంట్రీకి మనం పోయినాం కదా, సో ఆ ఫీల్ ఉంటుంది. మనకంటే మన దగ్గర ఉండకపోవచ్చు అట్లా. ఇంకోటి ఏంటంటే ఆ టోటల్ కంట్రీ మొత్తం ఒకే ఫీల్ ఉంటుంది సౌదీ అని. మన దగ్గర ఆ ఫీల్ ఉండదు. ఇండియన్ అని చెప్పుకో, మనం పలానా తెలంగాణోడు, పలానా ఆంధ్రోడు, పలానా ఇది అది అని చెప్పుకుంటామా. వాళ్ళు ఏ స్టేట్ నుంచి వెళ్ళినా కానీ సౌదీ అని చెప్పుకుంటాడు. అది అంటే కొంచెం మన దగ్గర ఐక్యత తక్కువ అంతే. కానీ ఎమోషన్స్ అనేటి, ప్రేమలు అనేటి మన దగ్గర ఎక్కువ, వాళ్ళ దగ్గర తక్కువ. అసలు అక్కడ ప్రేమ అనేది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఉన్నా కూడా వేరే వాడు వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడంటే ఒకటి చెప్పచ్చు సిస్టర్, ఇండియన్ మించిన కంట్రీ నాకు తెలిసి వరల్డ్లో లేదన్నట్టు. లేదు, ఎందుకంటే మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇండియన్ అంటే ఒక ప్రౌడ్గా చూస్తారు అన్నట్టు. వాడికి గూస్ బాంబ్స్ వస్తాయి, వాడు మాట్లాడుతుంటే మనకు గూస్ బాంబ్స్ వస్తుంటాయి. ఎందుకంటే మన చరిత్ర అప్పట్లో అంత రాసిండ్రు కాబట్టి, అంత చేసిండ్రు కాబట్టి వాళ్ళు అంత స్పెషల్గా చూస్తుంటారు మనం. ఇప్పటికీ మీరేం విన్నారు అంటే భారతదేశం కోసం అంత మంచిగా 100%. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, సౌదీకి వెళ్ళినా కదా, నువ్వు హిందీయా బెంగాలీ అంటారు. బెంగాలీ అంటే బంగ్లాదేశ్ వాళ్ళని అంటారు, బెంగాలీ అంటారు వాళ్ళని. మనమేమో హిందీ అంటారు మన ఇండియన్స్ని. హిందీ అంటే మనని ఒక రెస్పెక్ట్తో చూస్తారు, వాళ్ళనేమో హౌలాగాల లెక్క చూస్తారు అన్నట్టు. అట్లా ఒక్క మాట తెలిసిపోదా మన ఇండియన్స్కి ఎంత రెస్పెక్టో పక్క కంట్రీస్లలో. వాళ్ళు ఎప్పుడైనా మన తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా మీ చుట్టూ? నేను నేర్పించాను మంచిగా, కానీ పాపం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అన్నట్టు. చిన్న నేర్పిస్తూ ఉంటే నేను విన్నాను, మన పేర్లే వాళ్ళు సరిగా పలకలేరు, ఇంకా మన భాషలో మాట్లాడతారు అని. చిన్న నేర్పిస్తూ ఉంటే కష్టపడుతూ ఉండే అన్నట్టు. అన్న అని నేర్పించిన ఉంటే అన్న అంటారు. నేను పోయిందా అంటే ఇక అన్న తిన్నావా అంటారు. అట్లా వాళ్ళ భాష వాళ్ళ లాగా చెప్తారు, స్లాగ్ చెప్తూ ఉంటుంది అన్నట్టు. అలా మనం నేర్పించినప్పుడు వాళ్ళు చెప్తే కొన్ని వర్డ్స్ అయితే కొంచెం వల్గర్గా అయిపోతాయి కదా మన తెలుగు. నేను చాలా సిచ్యువేషన్స్ చూసా, చిన్న పిల్లలు మాట్లాడుతుంటారు అక్కడ, వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేసేవారు, కానీ వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఏదో సంతోషం వస్తుంటుంది, మస్తు అనిపిస్తుంది. ఓకే, జనరల్గా ఇప్పుడు నాకు మీ మాటలు అంత అనిపించట్లే, అంత పాజిటివ్గా కనబడుతుంది తప్ప బయట కంట్రీ మీద. మరి ఇంకేంటి కష్టాలు? వాళ్ళు మంచిగా చూసుకుంటారు. పాజిటివిటీ, నెగిటివిటీ సిస్టర్ ఇప్పుడు ప్రతి కంట్రీలో ఉంది సేమ్ అదే సిచ్యువేషన్లో. మన వాళ్ళు ఏంటంటే స్టడీ లేకుండా, ఇంకోటి ఏంటంటే కొంతమంది అందరం కాదు, కొంతమంది ఏజెంట్స్ వల్ల మోసపోయి అక్కడికి వెళ్ళి ఒక జాబ్ అని చెప్పి ఇంకో జాబ్కి ఇచ్చి, అక్కడ కొంతమంది ఇప్పుడు మన సైడ్ ఎట్లా ఉంటారో అక్కడ సైడ్ కూడా కొంతమంది ఉంటారు. ఎట్లా అంటే ఇక ఏ ఫీలింగ్స్ లేకుండా, సో నువ్వు ఎందుకు వచ్చినావు రా భయ్, పని చేయి, అట్లా చాలా మంది కూడా ఉన్నారు అట్లా. అదే ఏంటంటే నీకు ఇప్పటి వరకు మనం మాట్లాడుకుని పాజిటివిటీ అంతే, నెగిటివిటీ కూడా అదే టైప్లో ఉంటుంది. కష్టపడుతూ ఉంటే ముద్దోలో కష్టపడుతూ ఉంటుంది, కుక్కోలో కష్టపడుతుంది, గాడిదోలో కష్టపడుతూ ఉంటుంది అన్నట్టు. అంత దారుణంగా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటే. నేను చూసిన సిచ్యువేషన్లో నేను పడ్డ కష్టాన్ని కాకుండా తర్వాత నాతో నా సరౌండ్లో ఒక తమ్ముడు పని చేస్తుంటే, అన్న నాకు తినేందుకు కూడా పైసలు లేని సిచ్యువేషన్ అన్న, నాకేమో మా మేడం పంపిస్తలేదు ఇంటికి పోదామంటే, నేను ఏదైనా ట్రాఫిక్లో సిగ్నల్ తప్పితే పైసలు కట్ చేస్తుంది అన్న, ఏం చేయాలని అర్థమవుతలేదు, నాకు ఇచ్చేదే 1500, అంటే అక్కడికి 1500 ఇస్తే అందులోకి లాస్ట్కి పొంగ 600 700 ఇస్తుంది అన్న, నేను ఎట్లా తినాలా, ఎట్లా బతకాలి, మళ్ళీ ఇంటికి ఎట్లా పంపించాలి అని చెప్పి మస్తు బాధపడుతుండే అన్నట్టు. యూపీ పిల్లగాడు, చిన్న 22-23 ఇయర్స్ ఉంటుండే, పాపం అట్లా బాధపడుతుండే అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఫేస్ చేస్తున్నారు అన్నట్టు. అయినా కానీ ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ డబ్బు పెద్దది, మన డబ్బు చిన్నది కదా, సో అందుకని.